ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే దేవుని ఆలయములో కనబడుతున్న మనం ఎవరు? హల్లెలూయా. దేవుని ఆలయములో కనబడుతున్న మనం ఎవరు? ఒకటి పరిచయుడా, రెండోది సుంకరి. ఇది ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం. మనందరూ కూడా దేవుని ఆలయంలో కనబడుతున్నాం. అయితే మనం ఎవరమే? పరిచయుడా, సుంకర అనే దాని గురించి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుంటాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయంలో కనబడుతున్న నీవు ఎవరు? పరిచయుడా, సుంకర? ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? దేవాలయంలో ఉన్నారు, దేవుని ఆలయంలో ఉన్నారు. ఇద్దరు ఎందుకు వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారంట? ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వచ్చేది. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. అయితే మొట్టమొదటిగా పరిచయుని యొక్క ప్రార్థన ప్రారంభించి ఏమంటున్నాడంటే, దేవా, నేను సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు. హల్లెలూయా. ఒకటి ఏమన్నాడు? సోరులనైనను. సోరులంటే ఎవరు? దోచుకునేవారు, అనగా దొంగలు. హల్లెలూయా. సోరులు అంటే దొంగలు. నాకు తెలిసి ఇది తమిళ పదం అనుకుంటా. సోరులు అంటే దొంగలు, దోచుకునేవారు. ఈ పరిచయుడు అంటున్నాడు, తను తెల్ల షర్టు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, చాలా చక్కగా రెడీ అయ్యాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు. ఒకసారి తన బట్టల్ని పరిశీలించుకున్నాడు. ఎక్కడైనా ఒకవేళ ఏమైనా మట్టి పడిందేమో, ఇంకేదైనా అనుకున్నదేమని చాలా జాగ్రత్తగా చూసుకొని చక్కగా నడుచుకుంటూ, ఎందుకంటే నడిచే విధానంలో కూడా సరైనటువంటి క్రమంలో నడవకపోతే ఆ చూపులకి అంటుకున్న మట్టి తన ప్యాంట్కి ఏమన్నా పడుతుందేమని
చాలా జాగ్రత్తగా తనను తాను పరిశీలించుకున్నాడు. పై భాగంలో హల్లెలూయా పరిశీలించుకొని నీటిగా మందిరంలోకి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. ఇలా నిలబడుకున్నాడు. నిలబడుకొని తన ప్రార్థనని ప్రారంభించాడు. ఏమన్నాడంటే, దేవా హల్లెలూయా. ఎలా అన్నాడు? హలో దేవా, నేను తెలుసు కదా, నేనయ్యా, నేను దొంగన కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారిని కాదు, ఇదిగో సుంకరే, వీడిలాగా కూడా నేను కాదు, నేను సపరేట్, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా పరిశుభ్రంగా ఉంటా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. తను అనుకుంటున్నాడు, నాకే మురికి లేదు, నేను శుభ్రంగా సొంపేసి స్నానం చేశాను, సో మంచి బట్టలు వేసుకున్నాను, నా బట్టలకు కానీ నా శరీరానికి కానీ నా తల వెంట్రులకు కానీ ఏ మురికి కూడా అంటుకోలేదు. నేను చాలా శుభ్రంగా దేవాలయంలోకి వెళ్తున్నా. హల్లెలూయా, నేను చాలా శుభ్రంగా దేవాలయంలోకి వెళ్తున్నా, దేవుని ఆలయంలోకి వెళ్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు, వినాల్సిందే. ఎందుకంటే నేను అంత శుభ్రంగా ఉన్నాను కాబట్టి. హల్లెలూయా, నేనంత శుభ్రంగా కనబడుతున్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు వినాల్సిందే. నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు ఖచ్చితంగా అనుకున్నాడు. దేవాలయంలోకి వచ్చాడు. ఆయన ప్రార్థన ప్రారంభించాడు. దేవా, నేను సోముల వలనైనను, అన్యాయస్తుల వలనైనను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. తనలో ఏమేమి లేవట? దొంగ స్వభావం లేదు, అన్యాయం చేసే మనసు లేదు, వ్యభిచారం చేసేటువంటి పరిస్థితులు లేవు. నేను చాలా పర్ఫెక్ట్, నేను పరిశుభ్రంగా ఉన్నా, నా శారీరకంగా నేను చూస్తే చాలా పరిశుభ్రంగా ఉన్నా, పరిశుభ్రంగా ఉన్నా అని చెప్పి తనను తాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవునికి పరిచయం చేసుకుంటున్నాడు, దేవుడిని చెప్పుకుంటున్నాడు. నేను ఇలా హల్లెలూయా అని తను అనుకుంటున్నాడు. నేను దొంగతనం చేయట్లేదు కాబట్టి, నేను అన్యాయం చేయట్లేదు కాబట్టి, నేను వ్యభిచారం చేయట్లేదు కాబట్టి, నేను చాలా పరిశుభ్రమైన పరిశుద్ధమైన వ్యక్తిని, నేను చాలా పర్ఫెక్ట్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా తన యొక్క ఉద్దేశ్యం, తన యొక్క ఆలోచన విధానం ఏంటంటే, నేను వీళ్ళకంటే బెటరు. హల్లెలూయా, నేను ఈ వ్యక్తుల కంటే చాలా బెటరు. ఈరోజు సంఘములో కొంతమందిని చూసి కొంతమంది పోల్చుకుంటున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా, వీళ్ళు చర్చికి రారండి, నేనైతే ప్రతి వారం చర్చికి వస్తాను. వీళ్ళు అసలు ఎక్కడ ప్రార్థనకి రాదు, నేనైతే ఎక్కడ ప్రార్థన అయితే వెళ్తా. సో వీళ్ళకంటే నేనే బెటర్, వీళ్ళకంటే నేను మేలు, వీళ్ళకంటే నేను సూపర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో విశ్వాసులు ఒకరితో వాళ్ళని పోల్చుకుంటూ, నేను వాళ్ళకంటే మేలు, వీళ్ళకంటే మేలు, వీళ్ళకంటే బెటర్ అని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో దేవునికి కనబడడానికి వస్తూ ఉన్నారు. అలాగా వచ్చిన వారిలో ఒకడు ఈ పరిచయుడు. హల్లెలూయా. ఈ పరిచయుడు ప్రార్థన చేస్తున్నటువంటి విధానం మనం గమనిస్తే, నేను దొంగని కాదయ్యా, అన్యాయస్తుని కాదయ్యా, వ్యభిచారిని కాదయ్యా, ఇతర మనుషుల వలె ఉన్నటువంటి వాడిని అసలే కాదు, ఇదిగో నా పక్కన ఉన్నాడే సుంకరి, వీడిలాగా అసలు కానే కాదు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు
నిజంగా విశ్వాసులు వారిలో ఉన్నటువంటి ఆ పైన కనబడేటువంటి పరిస్థితులను బట్టి వారికి వారే నేను బెటరు, నేను సూపరు, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదండి అని చెప్పి తీర్పు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఇతడైతే తన యొక్క పై భాగాన్ని, తన యొక్క పై పరిస్థితిని చూస్తున్నాడు. అయితే చివరగా దేవుడు తీర్పు తీర్చాడు. ఏమన్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడు. హల్లెలూయా. ఎవరికంటే ఎవరు నీతిమంతుడు? పరిసేయుడి కంటే సుంకరి నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. చాలా సింపుల్ గా చెప్తున్నాడు. పరిసేయుడు ముందు ప్రార్థన చేశాడే, అతడి కంటే ఇతడు నీతిమంతుడు. ఎందుకంటే దేవుడు వెంటనే అక్కడ తీర్పిచ్చేశాడు. వెంటనే అక్కడ రిజల్ట్ దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఇదిగో పరిసేయుడి కంటే సుంకరి నీతిమంతుడు. ఎంత అసలు ఇక్కడ మనం గమనిస్తే ఈ పరిసేయుడేమో డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు, ఈ పరిసేయుడేమో తన గురించి తాను గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఇలా కాదు, అలా కాదు, నా రూటే సపరేట్, నా రూటే వేరు, నేను వెళ్ళే దారి వేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుడు కదా, ఇతని యొక్క పైభాగాన్ని గురించి తను మాట్లాడుకుంటున్నాడు, కానీ అంతరంగంలో ఉన్న ఆ పరిస్థితులను ప్రభు చూస్తున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్థితిని ప్రభు గమనిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతని కంటే ఇతడు నీతిమంతుడు. హల్లెలూయా. రోజు అనేకులు విశ్వాసులు ప్రియమైన దేవుడు కదా, నిజంగా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో కనబడుతూ, దేవుని ఆలయంలో ఉంటూ, దేవుని ఆలయానికి రెడీ చేస్తూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళ యొక్క పై భాగం అంటే శారీరకంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించే వాళ్ళు చూస్తున్నారు, కానీ అంతరంగంలో ఉన్న పరిస్థితిని గమనించలేకపోతున్నారు. అంతరంగంలో ఉన్న పరిస్థితిని గమనించలేదు. నంబర్ 1 ఇతను ఏమన్నాడంటే, నేను దొంగని కాదు అన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీవు దొంగవే అన్నాడు. ఏమన్నాడు? నీవు దొంగవే అన్నాడు. ఈరోజు దేవుని ఆలయానికి వస్తే చాలు, నేను దొంగతనం చేయట్లేదుగా, నేను ఎవరి దగ్గర దోచుకోవట్లేదుగా, ఎవరి దగ్గర నేను పెరుక్కోవట్లేదుగా, నేను దొంగతనం చేయట్లేదు, కాబట్టి నేను దొంగని కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకుంటున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దొంగవే, నీవు దొంగవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఏమయ్యా, నేను ఎలా దొంగనవుతాను? నేను ఎలా దొంగనవుతానంటే, దేవుడు దేవుని ఆలయములైతే మనం కనబడుతున్నా, కానీ ఆదివారం రోజు దేవుని సమయాన్ని మనం దొంగలిస్తున్నాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాం? దేవుని సమయాన్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. నంబర్ 1, దేవుడు మనకు ఒక రోజుకి 24 గంటలు ఇచ్చాడు. అయితే ఈ 24 గంటల్ని మన కొరకే మనం ఖర్చు పెట్టుకుంటాం. ఈ 24 గంటల్ని మనకే మనం ఉపయోగించుకుంటున్నాం, కానీ దేవునికి కనీసం దశమ భాగ స్థాయిలో 2 గంటల 40 నిమిషాలు 2 గంటల 40 నిమిషాలు దేవునికి మనం ఇవ్వలేకపోతే ఒక రోజులో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం. కాబట్టి దొంగలమే. ఒప్పుకుంటామా? దొంగలమే. దేవుని సమయాన్ని దొంగలించే ప్రతి ఒక్కరు దొంగే. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నెక్స్ట్. రెండోది, దేవుని సొమ్ముని దొంగలిస్తున్నాం. ఏంది? దేవుని సొమ్ము, దేవుని సొత్తు. చూడండి, మలాకి గ్రంథము 3వ
3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. హల్లెలూయా. ఒక మనిషి దేవుని యొద్ద ఎలా దొంగతనం చేస్తాడు, కానీ మీరు నా యొద్ద దొంగతనం చేశారు అంటున్నాడు. హల్లెలూయా. మీరు నా యొద్ద దొంగతనం చేశారు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చదువు. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా. 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి ఇవ్వకుండా దొంగిలించమని దేవుడు చెప్తా ఉన్నాడు. సో దేవుని స్వత్తుని దొంగిలించిన వాళ్ళు ఎవరు? దొంగలే. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడేమంటున్నాడు? అయ్యా ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నేను 2 సార్లు, వారానికి 2 సార్లు ఉపవాసం. ప్రభువా, ఇంకో సంగతి తెలుసా, నా సంపాదన అంతలో నేను 10వ భాగం ఇచ్చేస్తున్నా అన్నాడు. ఆ మాట అక్కడ ప్రైజ్ ది లార్డ్. 10వ వంతు, 10వ భాగం, 10వ భాగం నేను ఇచ్చేస్తున్నా నేను. హల్లెలూయా. ఇలా అన్నప్పుడల్లా అతను తన కాళ్ళని ఎగరేస్తుంటాడు. బహుశా దేవునికి మహిమ కలుగుతుంది కాదు. ఎక్కడ? దేవుని ఆలయంలో. ఎక్కడ? దేవుని ఆలయంలో నిలబడుకున్న తను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగాన్ని నేను ఇచ్చేస్తున్నాను. సో కాబట్టి నేను చాలా బెటర్ అని చెప్పి దేవుడికి చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు దొంగ అన్నాడు. హల్లెలూయా. ఎలా దొంగ అంటే, ఇదేమో నేను నా 10వ ఇచ్చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అందరికీ కనబడాలని పైకి ఇస్తున్నావే కానీ అంతరంగంలో నీ మనస్తత్వములో నువ్వే పట్టినా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పరిపూర్ణమైన మనస్సుతో ఇవ్వట్లా దేవుడు తెలియజేస్తున్న విషయం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నేను దశభాగం ఇస్తున్నాను అన్న గర్వం మనలో ఎవరికైనా ఉంటే దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, నువ్వు 10వ భాగం అయితే ఇస్తున్నావు కానీ నీ మనస్సుతో ఇవ్వట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దొంగవి అంటున్నాడు. మనుషులు దేవుని యొక్క దొంగిలనా? అదే మీరు నా దగ్గర దొంగిలితిరి. అయ్యా, మేము ఏం దొంగిలించమంటారా? నాకు రావలసిన 10వ భాగాన్ని మీరు దొంగిలించారా? హల్లెలూయా. ప్రతిష్ఠిత అర్పణలు దొంగిలించారా? 3వది, దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. అదేనంట, దేవుని మహిమను. నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిలో గర్వంగా ప్రవర్తిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటారు? హల్లెలూయా. గర్వంగా, లేకపోతే ఇంకో మాట హల్లెలూయా. గర్వంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, గర్వంగా ఎవరైతే నడుచుకుంటారో, అహంకారంగా ఎవరైతే కనబడతారో వాళ్ళు దేవుని మహిమను దొంగలిస్తున్నారు. అదేనంట, దేవుని మహిమ. దేవుడు అన్నాడు యెషయా గ్రంథం, నాకు రావలసిన స్తోత్రమును నేను విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాకు రావలసిన మహిమను స్తోత్రమును నేను ఎవరికి చెందనీయను. అది నాకే స్వంతం అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దానికి ఆయన అర్హుడు. ఆ మహిమను మనం దొంగిలిస్తే మనం ఎవరమే? దొంగలమే. ఒకవేళ
మనం దేవుని మహిమను దొంగలించే వారుగా ఉంటున్నామేమో. ప్లీజ్ ఒకసారి మనం ఏం చేసుకోవాలా? పరిశీలన చేసుకోవాలి. దేవుని మహిమను దొంగలించే వారుగా మనం ఉన్నామేమో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు మొట్టమొదటి చెప్పిన మాట అంటే నేను దొంగని కాదు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు దొంగవే అన్నాడు. ఈరోజు మనం కూడా అదే ఆలోచనలో ఉన్నామేమో. నేను దొంగతనం చేయట్లేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నిర్ధారణ, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వివరణను బట్టి మనం చూస్తే మనం దొంగలమో లేకపోతే సుంకరమో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దొంగ అంటే ఎవరు? పరిచయుడే దొంగ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగ ఏం చేస్తాడు? దొంగతనము, హత్య, నాశనము. యోహాను 10:10 రాయబడి ఉన్నమాట. దొంగతనమును, హత్యను, నాశనము చేయడం వచ్చును కానీ మరి దేనికి నిరాడు. సో ఈ పరిచయుడు అనుకుంటున్నాడు, నేను దొంగతనం చేయట్లేదు, ఎవరిని కూడా నేను హత్య చేయట్లేదు, నేను దేని కూడా నాశనం చేయట్లేదు, సో నేను దొంగని కాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దొంగతనం చేయట్లేదు, శారీరకంగా చేయట్లేదు. నువ్వు హత్య చేయట్లేదు, శారీరకంగా చేయట్లేదు. నాశనం చేయట్లేదు, శారీరకంగా చేయట్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి ఆ వివరణలో మనం గమనిస్తే దొంగతనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం, దేవుని సొత్తును దొంగలిస్తున్నాం, దేవుని మహిమను దొంగలిస్తున్నాం. ఇలా చేయ ప్రతివాడు దొంగలే నిర్ధారణ చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రెండోది ఏమన్నాడు? అన్యాయస్తుడిని కాదు. ఏ కదంట? అన్యాయస్తుడిని కాదు. నేను అసలు ఎవరికి అన్యాయం చేయట్లేదు ప్రభా, నేను ఎవరికి అన్యాయం చేయట్లే, ఎవరికి అన్యాయం. నా బ్రతికేదో బ్రతుకుతున్నా, నాకు ఉందో లేదో. హల్లెలూయా. నేను జీవిస్తున్నా, ఒక దగ్గర అన్యాయం నేను పెట్టుకోవట్లే, ఒకరికి నేను అన్యాయం చేయట్లే అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే మనుషులు నిజంగా అందరూ అనుకునే విషయం ఏంటంటే నేను న్యాయంగా ఉండాలనుకుంటాను. ఏమనుకుంటారు? నేను న్యాయంగా ఉండాలి, కానీ అన్యాయంగానే నడుస్తుంటాను. ఇప్పుడు ఒక ఆయన ఒప్పుకుంటున్నాడు. ఎవరైనా? జక్కయ్య ఏం ఒప్పుకుంటున్నాడు? ప్రభువా, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకోవడం వారికి నేను 400 ఇచ్చేస్తా. ఇప్పుడు నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడంటే ఇతడు జక్కయ్యతో పోల్చుకుంటున్నాడు. ప్రభువా, జక్కయ్య వల్లే నేను అన్యాయస్తుని కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఉన్నాడు, న్యాయాధిపతి అయినా, కానీ ఆయన పేరు మరొక పేరు అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంటారు. ఈ లోకాసు 18వ అధ్యాయంలోనే ఆ విషయం రాయబడి ఉంటుంది. లోకాసు 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయనే ఇలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఈమెకు నేను న్యాయం చేయాలనుకున్నాను. ఎవరైనా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈయనేమో నేను అన్యాయస్తుడు కాదంటున్నాడు. ఈ పరిచయుడు నేను ఎవరికి అన్యాయం చేయలేదంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ముందు 3 నీలో ఉన్నాయంటే నువ్వు నాకే అన్యాయం చేస్తున్నావు. ఎలాగా? దేవుడు ఇచ్చిన సమయాన్ని దొంగలిస్తున్నాడు, దేవుని సొత్తుని దొంగలిస్తున్నాడు, దేవుని మహిమను
దొంగలిస్తున్నాడు. ఈ మూడు దేవునివి దొంగలిస్తున్నాడు. నీవు దేవునికి అన్యాయం చేసినట్టు కదా. హల్లెలూయా. నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడు, కానీ తను ముందర చెప్పబడినటువంటి దొంగ అది నిరూపించబడినప్పుడు ఆయన అన్యాయస్తుడిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? అన్యాయస్తుడిగానే ఉన్నాడు. సో కాబట్టి ఆ పరిచయుడు దేవుని వద్ద దొంగలించాడు. మూడింటిని దొంగలిస్తున్నాడు: సమయాన్ని, సొమ్ముని, మహిమని. ఈ మూడు దొంగలించినటువంటి ఆ వ్యక్తి దేవునికి అన్యాయం చేశాడు. కాబట్టి దేవుడు అక్కడ తీర్పు తెలుస్తున్నాడు, నీవు అన్యాయస్తుడివే, నీవు మొదట దొంగవే, రెండోది నీవు అన్యాయస్తుడివే, మూడోది ఏమంటున్నాడు? ప్రభా నేను ఏ విచారణ కాదు. ఏమన్నాడు? ఏ విచారణ కాదు, నేను ఏ విచారణ వలనైనా నేను ఉండలేదయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈరోజు చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం చూడండి. మొదటిది, నేను దొంగని కాదు అనుకుంటున్నాను, నేను ఎవరి దగ్గర దొంగలించట్లేదు అనుకుంటున్నాను, నేను అన్యాయం చేయట్లేదు అనుకుంటున్నాను. కానీ మొదటిది మనలో ఉంటే రెండవది ఆటోమేటిక్ గా ఉంది. మూడోది వ్యభిచారం. ఈరోజు చాలా మంది అనుకుంటే నేను వ్యభిచారం చేయట్లేదు, నేను ఎవరితో తప్పు చేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఈ వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాని పెరిగి నీ యొద్ద నుండి పారివేయము. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్నాడు, వ్యభిచారం చేయొద్దన్న మాట నేను చెప్పాను, ఓకే కరెక్టే, బాగుంది. కానీ మీరందరూ ఏమనుకుంటారంటే, నేను విచారం చేయట్లేదు, దేవుడు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నాను, నేను అస్సలు వ్యభిచారం చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు ఆ క్షణమంది అప్పుడే ఆమెతో, హల్లెలూయా, ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూచు ప్రతి స్త్రీ ఆ క్షణమందే వాడితో వ్యభిచారం చేస్తున్నారని దేవుడు తెలియజేస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అది కన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను నీ మాట వింటలేదా? నీ కన్ను నీకు తెలియకుండానే రకరకాలుగా తిరుగుతుందా? నీ కన్ను నీకు తెలియకుండానే పాపాన్ని వెతుకుతుందా? నీ కన్ను నీకు అభ్యంతరపరిచినట్లా దాన్ని తిరిగి పారిపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఈమెను దేవుని బిడ్డలారా, దీన్ని ఆత్మీయ వ్యభిచారం. ఆత్మీయ వ్యభిచారం అంటే శారీరకంగా నేను చేయట్లేదు కాబట్టి నేను చాలా మంచివాడిని, చాలా మంచిదాన్ని మనల్ని మనం నిర్ధారణ చేసుకుంటే సరిపోదు. దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీవు ఇలా చూస్తావో, అది ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా, ఎప్పుడైతే నీవు ఇలా చూస్తావో, ఇలాంటి మనసుతో చూస్తావో, అప్పుడే నీ హృదయంలో నీ వ్యభిచారం చేశావని చెప్పి దేవుడు నిర్ధారణ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అనేకులు దేవుని మాటను వ్యతిరేకిస్తూ హృదయంలో దేవుడిని తప్ప ఎవరినెవరినో పెట్టుకుంటా ఉన్నారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హృదయంలో దేవుడు తప్ప ఎవరున్నా ఇదే వర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హృదయంలో దేవుడు తప్ప ఏమున్నా, హృదయంలో దేవుడు తప్ప
దాంట్లో ఏమన్నా అది చాలా భయంకరం, అది ప్రమాదకరం. దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుణ్ణి పక్కన పెట్టి హృదయంలో ఏవేవో పెట్టుకుంటున్నారు. అప్పుడే వారి హృదయంలో వ్యభిచరిస్తున్నారని దేవుడు వాక్యం తెలియజేస్తున్నారు. హృదయంలో ఏమన్నా అది ఆత్మీయ వ్యభిచారం కిందకు వస్తుంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇతను అంటాడు, నేను వ్యభిచారమే కాదు ప్రభువా, నేను ఇతరుల వలే కాదు అని చెబుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎప్పుడైతే నీవు చూడకూడని చూపుతో చూస్తున్నావో ఆ క్షణమందే నీవు విచారణ చేసిన వాడని, విచారణ చేసిన దానివాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఈ వ్యక్తి చెబుతున్న 3 లక్షణాలు ఈ వ్యక్తిలో లేవు అని దేవుడు నిర్ధారించి అతను పక్కన పెట్టి మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అతడి కంటే ఇతడే నీతిమంతుడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన ప్రశ్న అనేది, దేవాలయంలో ఉంటున్న నీవు ఎవరు? పరిచయుడివా, సుంకరివా? పరిచయుడేమో తనలో ఉన్నటువంటి క్యారెక్టర్ గురించి ప్రభువు చెప్తున్నాడు. దానిలో లేనటువంటి వాటిని ప్రభువు చూపిస్తున్నాడు. అయ్యా, ఇది నాలో లేదు, ఇది నాలో లేదు, ఇది నాలో లేదు, అందుకు నీ కృతజ్ఞతలు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇది నీలో ఉంది, ఇది నీలో ఉంది, ఇది నీలో ఉందని నిరూపించాడు. అయితే రెండో వ్యక్తి దగ్గరికి వచ్చేతలకే ఆ వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడు అంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదవండి. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కనులెత్తుకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. ఒక్కటే ఒక మాట చెప్పాడంతే. ఈయన వివరించి సాగి చెప్పట్లా, ఒక్కటే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. తనలో ఉన్నదాన్ని ఒప్పుకుంటున్నాడు. మేమైతే దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం, ఈ పరిచయుడేమో టిప్ టాప్ గా రెడీ అయ్యాడు, ఇచ్చాడు. హలో ప్రభువా, నేను ఇలా 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 సో నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారుడు కదా. వెంటనే సుంకరు అంటున్నాడు, ఆకాశ వైపు కన్నులెత్తుకైనాడు, తనకు ధైర్యము చాలక ఆయన రొమ్ము బాదుకొనొచ్చు ఇలా అంటున్నాడు, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఈరోజు ఈ మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ నుంచి, నా నుంచి, నేను పలాని వాళ్ళ కంటే మంచివాడిని, పలాని వారి కంటే గొప్పవాడిని, నేను ఇదిగో ఆ వ్యక్తి కంటే, ఈ వ్యక్తి కంటే, ఈ వ్యక్తి కంటే నేను చాలా బెటర్ అని నీవు నేను పోల్చుకుంటున్నామేమో. నీ మీద దేవుని బిడ్డ పోల్చుకుంటున్నామేమో. వాళ్ళు గుడికే రారు, నేను గుడికి వస్తాను. వాళ్ళు ఏ ప్రార్థనకి రారు, నేను ప్రార్థనకు వస్తాను. కాబట్టి వాళ్ళకంటే నేను బెటర్ అనుకుంటున్నామేమో. అది దేవుడు చూడట్లేదు. దేవుడు నీ నుంచి, నా నుంచి కోరుకునేది ఏంటంటే, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఈ మాట కొరకు, ఈ మాట ఆయన కోరుకుంటున్నారు. ఇక్కడ చెప్పినటువంటి దొంగ, అన్యాయస్తుడు, వ్యభిచారి అని ఈ 3 మాటలు మరొక చోట మనం చూద్దాం. 1 కొరింథీ 6:9, 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం కాడ నుంచి 11వ వచనం దాకా చదువుకొని మనం, అన్యాయస్తుడు
అన్యజనులు దేవుని రాజ్యములకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడ చాలా లిస్ట్ ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది మూడే. ఒకటి దొంగ, అన్యాయస్తుడు, వ్యభిచారి. ఈ మూడు దీంట్లో కనబడుతుంది. ఈ మూడిట్లో ఏదన్నా ఆటోమేటిక్గా మిగతావన్నీ ఉంటాయి. అంతే, అందులో ఆలోచించదగ్గ విషయం ఏమి లేదు. హల్లెలూయా. అందులో ఆశ్చర్యాత్మకం ఏమి లేదు. ఈ దొంగ, అన్యాయం, వ్యభిచారం అనే ఈ మూడిట్లో ఒకటున్నా ఇక్కడ చెప్పబడిన లిస్ట్ అంతా ఉంటుంది. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడేమో నేను దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు. అరే నువ్వు అదేరా బాబు, నువ్వు దొంగవే, నువ్వు అన్యాయస్తుడివే, నువ్వు వ్యభిచారివే, కాబట్టి నీకు పరలోకంలో స్థానమే లేదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మీరెవరు కూడా పరలోక రాజ్య వారసులు కానే. ఈరోజు అనేకులు మేము చాలా మంచి వాళ్ళని, మేము అద్భుతమైన విశ్వాసాన్ని, మేము చాలా దేవుడితో చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాం అనుకునే వాళ్ళందరూ మనం ఒకసారి పరిశీలన చేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డ, ఇందులో పెద్ద ఆలోచించలేక విషయం లేదు. ఒకవేళ ఈ మూడు మనలో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం ఎక్కడికో వెళ్ళి పరిశీలన చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ క్షణం అందే మన కళ్ళు మూసుకొని నాలో దొంగతనం ఉందా, నాలో అన్యాయం ఉందా, నాలో వ్యభిచారం ఉందా అని పరిశీలన చేసుకుంటే చాలు. మన కళ్ళు తెరవక మునిపే రిజల్ట్ మనం అందరూ. హల్లెలూయా. మనం రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. సిగ్నల్ రావట్లేదు, నెట్ సరిగా లేదు అని వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని నాలో దొంగ స్వభావం ఉందా? ఏది దొంగ స్వభావం అంటే ఈ లోకంలో జరిగే శారీరకమైన దొంగ స్వభావం కాదు. దేవుని సమయాన్ని నేను దొంగలిస్తున్నానా? అయితే నేను దొంగనే. దేవుని సొత్తుని నేను దొంగలిస్తున్నానా? అయితే నేను దొంగనే. ఇంకా మనం చెప్పాలంటే దేవుని మహిమను నేను దొంగలిస్తున్నాను, అయితే నేను దొంగనే. నిర్ధారణ వెంటనే మనకు రిజల్ట్ వచ్చేస్తుందంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ పరిచయుడిలాగా మనలో ఎంతమంది నేను దేవుళ్ళు కరెక్ట్ గా ఉన్నాను, పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేను నడిచేది కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అది దేవుడు కూడా తెలుసు అని పలుకుంటున్నాము. కానీ దేవుడు వాక్యంలో మరొక చోట మాట్లాడుకుంటే తెలుసా? అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరగను, నా ఎడమ వైపుకి రండి అంటారు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో మేము దెయ్యాలను ఎలపట్లేదా? నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా? వాళ్ళు ఒక వివరణ తీసుకొస్తారు. ప్రభువా ప్రభు అంటే మీరు ప్రభువా ప్రభు అన్న ప్రయోజనమే లేదు. అక్రమము చేయవారులారా నా ఎడమ వైపుకి రండి అంటారు. క్షణం అంటే సింపుల్ గా. ఈ రోజు మనం ఎలా ఉన్నాం ఇది కావాలి మనకి. పరిచయుడిలాగా ఉన్నామా, సొంకర్లాగా ఉన్నామా? పరిచయుడు ఒకవేళ 10 నిమిషాలు ప్రార్థన చేసేయడము ఆ వివరణ. సొంకరి ప్రార్థన ఒక్క నిమిషం కూడా లేదా. అయితే ఇప్పుడు నేనేమంటాను, మీరు ప్రార్థనే చేయలేదని చెప్పట్లేదు. హల్లెలూయా. ఒక్క నిమిషంలోనే సొంకరి యొక్క విధానం ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. అతని నీతిని ప్రభు కనపరుస్తూ ఉన్నాడు. అతని యొక్క పరిస్థితుల గురించి ప్రభు వివరిస్తూ ఉన్నాడు. అతని కంటే నీతిమంతుడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించినట్లయితే
మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మనం ఎవరితో మనల్ని పోల్చుకుంటున్నాం? పరిసయ్యుడి వలె ఇతరులతో పోల్చుకునే బెటర్ అనుకుంటున్నామా? లేకపోతే సుంకరి వలె నన్ను క్షమించు, నన్ను కరుణించు అని చెప్పాలి. దీనికోసమే ప్రభు ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే ఆ మాట పలికాడో వెంటనే ప్రభు అన్నమాట, అతని కంటే ఇతడు నీతిమంతుడా. దేవుని బిడ్డ, నువ్వు విస్తరించి ప్రార్థన చేసినా నీలో నాలో సరైనటువంటి దేవునికి ఇష్టమైన పరిస్థితులు కనబడకపోతే నీవు నేను పరిచయం వలె పక్కకి నెట్టివేయబడతాను. దేవుని రాజ్య వారసులు కానేరబడుతున్నాడు దేవుడు. కానీ ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నన్ను క్షమించండి ఒక్క మాట చెప్పగలిగితే వెంటనే క్షమిస్తానంటున్నాడు. ఈరోజు నీవు నేను ఎవరు? దేవాలయంలోనే ఉంటున్నాం, దేవుని ఆలయంలోనే ఉంటున్నాం, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, దేవునికే ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం చేసే ప్రార్థన పరిశీలి ప్రార్థన వలె ఉందా, లేక సుంకరి ప్రార్థన వలె ఉందా? ఏ ప్రార్థన చేస్తున్నాం నీవు నేను? మనల్ని మనం పరిశీలించుకుందాం. మనల్ని మనం దేవుని ఎదుట మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఎస్ ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుని ఈరోజు మనతో మాట్లాడిన ఈ మాటలు నువ్వు గుర్తించగలుగుతున్నావా? పరిచయుడు చేసే ప్రార్థన ఎలా ఉంది? వినసొప్పుగా ఉంది, వినడానికి అర్థవంతంగా ఉంది. ఈరోజు అనేకులు ప్రార్థన చేయమంటే కొత్త కొత్త పదాలతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించే రోజు ఇది. నేను చేసే ప్రార్థన అందరూ మెచ్చుకోవాలి, నేను చేసే ప్రార్థన అందరూ శబాష్ అనాలి, నేను ఆ ప్రార్థనలో పెట్టే పదాలు అందరికీ కొత్తగా కనబడాలని ఏవేవో భాషలతో, ఏవేవో పదాలతో, ఏవేవో కొత్త కొత్త మాటలతో ప్రార్థన చేస్తున్నామా ఈరోజు? ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన ప్రార్థన, సుంకరి ప్రార్థన నీవు నేను చేయగలిగితే అది దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిచర్య ప్రార్థన మనం చేస్తే అది దేవుడు ఎంత మాత్రం అంగీకరించలేడు. ప్రార్థన చేసుకుంటాం.